హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈ సమ్మర్ వెకేషన్కి అయితే మేము యూఎస్కి వచ్చాం. ఇంతకుముందు అయితే ఏముంది, ఇండియాలో అయినా యూఎస్లో అయినా అదే గాలి, అవే చెట్లు, అవే పక్షులు, అవే నీరు. ప్రత్యేకంగా అక్కడి వరకు వెళ్ళి మరీ చూసేది ఏముంది లేదు అనిపించేది. కానీ చూడాలండి, మనం చూడాల్సిన ప్లేసెస్, నేర్చుకోవాల్సిన విషయాలు, ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న క్లీన్లీనెస్, డిసిప్లిన్, స్ట్రిక్ట్ రూల్స్, ఇవన్నీ మనం చూడాలి, తెలుసుకోవాలి. అక్కడ ఉన్న అద్భుతమైన కట్టడాలు, మెయింటెనెన్స్, ఫుడ్, ఎంజాయ్ చేసే తీరు, డ్రైవింగ్ రూల్స్, ఇలా ఈ రోడ్స్ చాలానే ఉన్నాయండి. ముందు ఇక్కడ వాతావరణానికి ఏమో కానీ మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. చికాకు, విసుగు, కోపం ఇట్లాంటివి మన దగ్గరికి రావు. వీకెండ్స్ అయితే చాలా అంటే చాలా ఆహ్లాదంగా గడిచిపోతుంటాయి. ఈ వీకెండ్ అయితే మేము టెక్సాస్లో ఉన్న న్యాచురల్ బ్రిడ్జ్ వైల్డ్ లైఫ్ ర్యాంచ్ అని అమెరికన్ ఆఫ్రికన్ సఫారీ టెక్సాస్ స్టైల్ అనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాం. ఈ ప్లేస్లో 3 అడ్వెంచర్స్ ఉన్నాయి. మేము ఈ సఫారీ అడ్వెంచర్కి వెళ్ళాం. ఇక్కడ చాలా అంటే చాలా యానిమల్స్ చూసాం. రియల్గా చూడలేమేమో అనుకున్నవి కూడా చాలా దగ్గరగా పక్కనే తిరుగుతూ ఉండగా చూస్తూ ఎంజాయ్ చేసాం చాలా. ఇక్కడ మీరు చూసేది వాటర్ ఫాల్. ఆ పక్కనే వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో క్రోకడైల్ ఉంది. చుట్టూ వాటర్ ఉంటే మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంది. లేమార్ ఐలాండ్ అని పేరు దీనికి. ఇక్కడ అక్కడ లేమార్లు ఉంటాయి, అంటే ఆఫ్రికన్ క్యాట్స్ అన్నమాట, పిల్లులు. వాటికి మాత్రం ఆ ఐలాండ్ కేటాయించారు. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా సీనరీ. ఇక్కడ ఇందులో రకరకాల మంకీస్ ఉన్నాయి. ఇక్కడ స్పిరల్ మంకీ ఉంది, ఇక్కడ మీరు చూసేది. చాలా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా అక్కడ వాటరు, ఫుడ్, వాటికి షెల్టరు, అవి ఆడుకోవడానికి రోప్స్, ఊగడానికి ఉయ్యాలలు, చెట్లు, ఇవన్నీ అరేంజ్ చేశారు. ప్రతి యానిమల్స్కి కూడా సపరేట్గా. ఇక్కడ వాతావరణం, గ్రీనరీ చాలా బాగుంది. రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. ఇదొక అందమైన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఏదో జూకి వెళ్ళి యానిమల్స్ చూడడం వేరు, కానీ ఇదేమో వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళి వాటిని పలకరించడం కదా, ఇది బాగుంది. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే మనం యానిమల్స్కి వేయడానికి ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. వైట్ ప్యాకెట్స్లో ఇస్తారు. 2-3 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తారు. ఇక్కడైతే మంకీస్ 5-6 టైప్స్ చూస్తాము. వేరే వేరే పేర్లతో ఉన్నాయి ఈ మంకీస్. ఇక్కడేమో రాక్షస బల్లులు ఉన్నాయి చూడండి, అవి పెద్దగా అరుస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవి తోక ఊపుతూ పెద్దగా అరుస్తున్నాయి. ఇక్కడ నుంచి కారులో బయలుదేరితే ఇంకా అక్కడైతే దారి పొడవునా లేళ్ళు, దుప్పులు, జింకలు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇవైతే చిన్నవి, పెద్దవి, రకరకాల కలర్స్లో ఉన్నాయి. రకరకాల కొమ్ములు ఉన్నాయి. వాటి కొమ్ములు కూడా రకరకాల షేప్స్లో ఉన్నాయి, చిన్నవి, పెద్దవి. అవి ఫుడ్ ఎలా తింటున్నాయి ఇవన్నీ చూస్తాము. ఆ కొమ్ములు కూడా చాలా వేరియేషన్స్తో ఉన్నాయి. కార్లు వెళ్తూ అలా చూస్తూ వాటికి ఫీడింగ్ ఇస్తూ వెళ్తూ ఎంజాయ్ చేసాం అన్నమాట. చూడండి, ఇదైతే కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కొన్నిటికైతే చిన్న కొమ్ములు ఉన్నాయి, కొన్నిటికేమో పొడవాటి కొమ్ములు ఉన్నాయి, కొన్నిటికేమో వంకర్లు తిరిగి ఉన్నాయి కొమ్ములు. ఇది చూడండి, లేడీ దగ్గరకు వచ్చి ఫుడ్ ఇస్తే అది తీసుకొని తింటుంది. ఫుడ్ ఇస్తుంటే దగ్గరకు వచ్చి చూస్తున్నాయి. ఇది చూడండి, దీని పొడవుగా ఉన్నాయి
కొమ్ములు చాలా షార్ప్గా ఉన్నాయి. అరేబియన్ ఆరిగ్స్ అంట దీని పేరు. ఇంపాలా అని, సెబెల్ యాంటలోప్ అని, వీటికి ఎవరు రకరకాల పేర్లు చెప్పారు. అలా చూస్తూ వాటిని పలకరిస్తూ అట్లా వెళ్తూ ఉన్నాం అన్నమాట. కొమ్ములు వంకర టెంకరగా ఉన్న దుప్పినేమో కుడు అని, నిటారుగా వాడిగా కొమ్ములతో ఉన్నదాన్ని జెమ్స్ బాక్ అని, ఎద్దులాగా చిన్నగా ఉన్నదాన్ని జీబో అని, ఇంకా వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. వైల్డ్ బీస్ట్, వాటర్ బక్, స్ప్రింగ్ బాక్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. చాలా రకరకాలు ఉన్నాయి. గుంపులు గుంపులుగా ఉన్నాయి. అది చూడండి ఎలా పరిగెడుతుందో. ఇక్కడ ఆస్ట్రిచ్లు కూడా ఉన్నాయి. ఆస్ట్రిచ్లు అయితే కారు ముందు నిలబడి వయ్యారంగా దారివ్వనే లేదు. చాలా ఫన్నీగా అనిపించింది. ఆస్ట్రిచ్లు కూడా వైట్, బ్రౌన్, బ్లాక్ కలర్స్లో చిన్నవి, చాలా పెద్దవి కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి. పక్షులది అయితే మరో లోకం. వాటి లోకానికి వస్తే ఎంట్రన్స్లోనే ఫీడింగ్ స్టిక్ అని ఒకటి ఇచ్చారు $5కి. అది పట్టుకొని లోపలికి వెళ్తే అవి మన చేతి పైకి వచ్చి వాలి ఫుడ్ తింటుంటే భలే తమాషాగా అనిపించింది. వీడియో చాలా లెంగ్దీ అయిపోయిందని కొన్ని పిక్స్ మాత్రమే నేను ఇక్కడ షేర్ చేయగలిగాను. ఆమె ఆ బోల్డ్ అండ్ యానిమల్స్ చూసాను. రిలాక్స్ అయ్యే లోపల పులి, చిరుత పులులు వచ్చాయి. కారుకి పుల్లకి మధ్య ఒక ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ మాత్రమే అడ్డుగా ఉంది. ఈ అడవిలో ఎంత దర్జాగా అవి చక్కగా తిరుగుతున్నాయి. జడల బర్రెలు, కొమ్ములు వంకరగా ఉండి అట్లాంటి దుప్పులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా రైనోసెరస్, వైట్ రైనోసరస్ చూసాము. ఇంకా యాక్ అండ్ జడల బర్రెలు ఉంటాయి కదా, అవి చూసాము. ఆస్ట్రేలియన్ కంగ్రోలు అవి చూసాము. స్క్విరల్ మంకీ, గిబ్బన్ మంకీ, ఇంక ఇలాంటివి రకరకాలు. ఆఫ్రికన్ గ్రౌండ్ క్రేన్ అని మెడ పొడవుగా ఉండి అలాంటిది అదొకటి. అవి కొన్ని ఉన్నాయి ఒక గ్రూప్గా, చాలా బాగున్నాయి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 7 అయింది. అసలు అలసటే అనిపించలేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్, హ్యాపీనెస్ మీతో షేర్ చేద్దామనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెట్టేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇవి కూడా ఫీడింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో చూడండి లేళ్ళు, దుప్పులు. ఇవి ఇంకొక జాతివి దూరంగా మేత మేస్తున్నాయి గుంపులు గుంపులుగా. ఆ పక్కనంతా అడవి, చుట్టూ చెట్లు, కొండలు ఇవన్నీ చూస్తున్నాం. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ.